వెల్కమ్ బ్యాక్. కొత్త ఇల్లు కొత్త బండి అదిరిందయ్య చంద్రం అన్న టీవీ యాడ్ మీరు చూసే ఉంటారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చూసే వాళ్ళు అదే యాడ్ను గుర్తు చేసుకుంటున్నారు. విజయవాడ నుంచే ఏపీ పాలనకు శ్రీకారం చుట్టిన బాబు కొత్త క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు కుటుంబం కోసం మరో కొత్త ఇంటిని కూడా సిద్ధం చేసుకున్నారు. ఆగస్టు నెలలో 18 రోజుల పాటు విజయవాడలోనే ఉండి పాలనాపరంగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. దీంతో సొంత పార్టీ నేతలు అదిరిందయ్య చంద్రం అంటున్నారు. నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నుండి పాలన సాగించడం కంటే బెజవాడ నుండే పాలన వ్యవహారాలు చక్కబెట్టడం మేలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. అనుకున్నదే తడవుగా వారానికి 3 నుండి 4 రోజుల పాటు బెజవాడలో ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 1వ తేదీ నుండి విజయవాడలోనే మకాం వేసిన చంద్రబాబు మధ్యలో టర్కీ పర్యటన, ఢిల్లీ పర్యటనలు మినహాయించి దాదాపుగా నెల మొత్తం బెజవాడలోనే బస చేశారు. పాలనకు సంబంధించిన సమీక్షా సమావేశాలతో పాటు మంత్రివర్గ సమావేశాలను సైతం విజయవాడలోనే నిర్వహించారు. మరోవైపు నెమ్మదిగా కుటుంబాన్ని సైతం హైదరాబాద్ నుండి విజయవాడకు షిఫ్ట్ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఉండవల్లి ప్రాంతంలో కృష్ణానది కరకట్టపై ఉన్న విశ్రాంతి గృహాల్లో ఓ ఇంటిని చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. శనివారం నాడు కొత్త ఇంటిలో సతీమణి భువనేశ్వరితో సహా అడుగుపెట్టారు. పక్కనే కృష్ణానది పరవళ్లు, మరోపక్క పచ్చిదెరపు తివాచీని తలపించేలా ప్రకృతి అందాలు కలబోసిన ఓ అందమైన ఇంటిలో చంద్రబాబు మకాం పెట్టనున్నారు. క్యాంపు కార్యాలయానికి ఇంటికి మధ్య కేవలం 4 కిలోమీటర్లు ఉండటం, క్యాంపు కార్యాలయం కృష్ణా జిల్లాలో, నివాసం గుంటూరు జిల్లాలో ఉండటంతో 2 జిల్లాల మధ్య అనుబంధాన్ని మరింత పెనవేయటానికి తానే వారధిగా మారి ప్రజలను అబ్బురపరుస్తున్నారు. మొత్తంగా సొంత రాష్ట్రంలో స్వయం పాలనపై దృష్టి సారించిన చంద్రబాబు ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు తానే మొదటి అడుగు వేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అదిరిందయ్య చంద్రం అనిపించుకుంటున్నారు ముఖ్యమంత్రి.